నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడారంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. మేడారంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము, అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము, ఈనాడు 2 ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా. 2 ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరిమణులకు ఇచ్చిండ్రు. ఇది అరుదైన సందర్భము, ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు 100 రోజుల్లో పూర్తి చేయాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయిండ్రు. ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి 28 తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన. ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే. ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈయనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 28 తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి
ఈ రోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎలుగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటి గురించి దయచేసి మీరు ఆలోచించరా, బాధపడరా, ఆవేదన లేదా? ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్లీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంది. అదేవిధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు ఇన్నానండి. భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జోదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. అట్లాగే విశాఖపట్నం, నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి. మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు, దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాఖ బీచ్ ని ఇప్పుడంతా కూడా డాన్సులా, లేకపోతే ఏదో ఫెస్టివల్, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి అన్న అసభ్యమైన దృశ్యాలకి అక్కడ ఆలవాలం చేస్తా ఉన్నారా? ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు? ఒకవైపేమో ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్లీ వాటన్నిటి కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్లిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడితే కాదు ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒకటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భారీ రాజ్యాంగం అండి. ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే? ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గుల్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కూటమి అనే పేరుతో ఇటువంటి నీచుల్లా మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో.
వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు? ఇది ఎంత అన్యాయం అండి. ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? మీరు మాత్రం ఏంటండి, మీ పరిపాలన ఏంటి? మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా? బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈ రోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి రెడ్ బుక్ ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం, నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందువల్ల ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు, ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట, విగ్రహం పెడతారట 750 కోట్లతో విగ్రహం అంట. ముందు ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్లు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయడం కోసం చేస్తా ఉన్నాడు. అందువల్ల శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అక్కడ జల్లయ్య మీద హత్య చేయటం, తోట చంద్రయ్య పేక్ కోసేయటం, ఇవన్నీ బీసీల మీద మీరు చేసినటువంటి దాడులు ఈ రాష్ట్రం మర్చిపోయింది అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పల్నాడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి గ్రామంలో వందల మందిని కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గాలన్నీ ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అక్కడ దుర్గా కిషోర్ ఎవరైతే మాచర్లో అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెద్ద పెద్ద దొంగలతో దాడి చేసి హత్య చేయాలనే ప్రయత్నం చేసినటువంటి విషయం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కారుల్లో ఉండగానే అద్దాల పగలబొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేయటం. మరి ఇదే గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు రామకృష్ణ అని చెప్పి ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం అతని మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ మరి ఒక పిచ్చాడని ముద్రేసి అతనికి చనిపోవడానికి కారణమైంది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం కాదా? ఇవన్నీ కూడా నడి రోడ్డు మీద చేసినటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోటల. ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒకటి కుట్ర చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు కనీసం 175 సీట్లలో 11 సీట్లు కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడే విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలు మనశ్శాంతిగా సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ ఎవ్వరు ఎంతటి వాళ్ళైనా సరే తప్పులు చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కుట్ర చేయటం. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం వాళ్లే తగలబెడతారు. ఆ విగ్రహం తగలబెట్టి అంటే అక్కడ మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయటం. అదే రకంగా తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయని చెప్పి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. పరకామణి మరి వారు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఇవాళ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. తిరుపతి మరి క్యూ లైన్లో కావాలని చెప్పి కెమెరాలు పెట్టించి వీడియోలు తీపిచ్చి తప్పుడు ప్రచారం చేయాలని కార్యక్రమాలు చేయటం. మరి నిన్న కాక మొన్న చూసాం, మందు బాటిళ్ళు, ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ మద్యం విపరీతంగా ఏర్లే పారుతుందని ఒక తప్పుడు ప్రచారం చేయడానికి చేస్తే అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో మొత్తం కూడా రికార్డ్ అయి కుట్రదారులు ఎవరైతే అక్కడ కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ శిష్యులు ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఆ సాక్షి దాంట్లో పనిచేసే వ్యక్తులని చెప్పి క్లియర్గా బయటపడింది. ఒకటి కాదు, పాస్టర్ ప్రవీణ్ అతను రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం. ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించాలి, ఈ రాష్ట్రం శాంతి భద్రత లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఇవాళ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు.
కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు ఆనాడు మనం అన్న నందమూరి తారక రామారావు గారికి చూసుకున్నా హైదరాబాద్లో మత కల్లోలాల్ని అణిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రాష్ట్రంలో మరి అనేక సందర్భాల్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు, పిల్లల మీద దాడులు చేసిన ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు శాంతి భద్రతలు కాపాడుతున్న విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని ప్రయత్నాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరు కుట్రలు చేసే వాళ్లే దాంట్లో ఇరుక్కుంటారనేది మొత్తం కూడా మొన్న మద్యం స్కామ్లో కూడా చూసాం. ఏ రకంగా జోగి రమేష్ గారు వాళ్ళ బృందాలు చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగిన విధంగానే మేము ఇలాంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే ఒక మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రి పెట్టుకున్నాం. మేము మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం, మేము నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఫిషరీస్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము పాలిటెక్నిక్ కాలేజ్ పెంచుకున్నాం. మేము అసలు మీరు చేసింది ఏంటి? 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. అసలు చేసింది ఏంది? మీరు శిలాపలకలేసి మేము మొత్తం కంప్లీట్ చేసినాం అనుకుంటే ఎట్లా? మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇచ్చేస్తాము, మొత్తము 15,000 ఇస్తాము అని చెప్పి మాటలంటే అయిపోయినట్లేనా? తులం బంగారం ఇస్తామంటే ఇచ్చినట్లేనా? తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిట్టను అనుకుంటేనే నడుములు ఇరగొట్టేసిన తెలంగాణకు దైవం కేసీఆర్. తెలంగాణ గురించి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచన చేసుకోండి. మీరు అన్నవాడే గుర్తు చేసుకోండి. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదన్నారు కదా. మరి అలాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని నడుములు ఇరగొట్టి పడేసిన అనడం సమంజసమనా? ఆయన తెలంగాణ లేకుంటే పిసిసి ప్రెసిడెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.